ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తూ ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. దీనితో ఆయన గురువారం హైదరాబాద్ లో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలంగాణకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారులు, సిట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్లనే అత్యధికంగా ట్యాప్ చేసినట్టు నిర్ధారించిన నిఘా వర్గాలు వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆయన ముందు ఉంచారు. ఫోన్ ట్యాపింగ్ లో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావడం గమనార్హం. మరోవైపు ఈ ఇష్యూను బీజేపీ జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ నేత బిఎల్ సంతోష్ ఫోన్ను సైతం ట్యాప్ చేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గత నెల 24న విచారణకు హాజరు కావాలని బండి సంజయ్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని బండి సంజయ్ సిట్ కు సమాచారం అందించారు. ఈ క్రమంలో ముందస్తు అనుమతితో నేడు హాజరు కానున్నారు. బండి సంజయ్ తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సైతం విచారణకు హాజరు కానున్నారు. వాళ్ల ఫోన్లు సైతం కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అయితే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో మంత్రి బండి సంజయ్ సిట్ ఎదుట హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే అనేక మంది సాక్షులు సాక్షి స్టేట్మెంట్లను సిట్ అధికారులకు అందించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ సిట్ అధికారులు ఎదుట సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు విచారణకు హాజరు కాబోతూ ఉన్నారు. వాళ్ళ మధ్యాహ్నం 12 గంటలకు దిల్కుషా గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సిట్ ఆఫీసర్ గా ఉన్న నేపథ్యంలోనే ఆయన బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ ను దిల్కుషా గెస్ట్ హౌస్ లో తీసుకోబోతున్నారు. ఇక బండి సంజయ్ వాంగ్మూలంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బందిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఓఎస్పీ, అలాగే పిఏ అస్లూరి మధు, బోయినపల్లి ప్రవీణ్ కుమార్, తిరుపతి యొక్క స్టేట్మెంట్లను సైతం సిట్ అధికారులు నమోదు చేయబోతున్నారు. నిన్ననే కేంద్ర హోంశాఖ అధికారులు ఫోన్ ట్యాపింగ్ విచారణపై బండి సంజయ్ తో చర్చించడం జరిగింది. సెంట్రల్ నుంచి వచ్చినటువంటి కొంతమంది అధికారులు ఇవాళ జరగబడినటువంటి సిట్ విచారణకు సంబంధించి ముఖ్యంగా ఆయన ఇవ్వబడినటువంటి సాక్షి స్టేట్మెంట్ మీద కొంత కీలకమైనటువంటి చర్చలు నిన్న జరిపారు. ఈ క్రమంలోనే ఇవాళ సాక్షి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బండి సంజయ్ ఏ విషయాలను తెలియజేయబోతున్నారు అనేది ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గతంలోనే బండి సంజయ్ చాలా స్పష్టంగా తెలియజేశారు, ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐతో విచారించాలి. గతంలో ఎంతో మంది ఫోన్లను గుట్టు చప్పుడుగా విన్నారు. ప్రైవసీకి భంగం కలిగిస్తూ భార్యాభర్తలు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా విన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి అనేది గతంలోనే బండి సంజయ్ తన యొక్క వాదనను వినిపించారు. మరోవైపు సిబిఐతో ఇది సెంట్రల్ వరకు వెళ్ళాలి, ఇది కేంద్ర పరిధిలో ఖచ్చితంగా సిబిఐ అధికారులతో దర్యాప్తు అనేది జరగాలని కూడా ఆయన వైపు నుంచి వినిపిస్తున్నటువంటి డిమాండ్ గా ఉంది ఇప్పటి వరకు. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అధికారుల ముందు ఉంచేటువంటి కొన్ని కీలక విషయాలు అనేది కూడా ఏం చెప్పబోతున్నారు అనే ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. అనంతరం ఖచ్చితంగా మీడియాతో మాట్లాడి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి గతంలో ఆయన ఏ విషయాల మీద అయితే తన ఫిర్యాదులు చేయడం జరిగిందో ఆ ఫిర్యాదుకు సంబంధించి ఇవాళ సాక్షి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే నేడు ఈ ద్రోణి మరింత బలపడడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్న మధ్యాహ్నం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు నేడు రేపు కూడా ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇక రాష్ట్రంలోని రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, మహబూబాబాద్, వనపర్తి, సూర్యాపేట, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూలు జిల్లాలో సాయంత్రం నుండి రాత్రి వేళల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా సాయంత్రం నుండి రాత్రి వరకు ఓ మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ జనజీవనం అస్తవ్యస్తమైంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు తలపించేలా కుండపోత వర్షం పడింది. దీంతో రహదారులు చెరువుల్లా మారి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కానీ నేడు నగరంలో గురువారం నాటి దారుణ పరిస్థితులు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండి సాయంత్రం నుండి కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తోంది. వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, నిన్న వర్షం ఎంత బీభత్సం సృష్టించిందో అందరికీ తెలుసు. రానున్న 2 రోజులు ఎలా ఉండబోతోంది? అధికారులు ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? దీపిక, ఈ రోజు రేపు సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో వాతావరణం కొంత పొడిగా ఉంటుంది. కాకపోతే సాయంత్రం వేళ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటన చేసింది. అయితే సాయంత్రం కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూస్తే మాత్రం జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి రాత్రి చూశాము. ఎందుకంటే గంటలో కురిసిన వర్షానికి మొత్తం చిగురుటాకుల్లా ప్రజలంతా కూడా వణికిపోయారు. ఎందుకంటే సాయంత్రం వేళ కురిసినటువంటి వర్షానికి పనివేళలు ముగించుకొని బయటికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా సాయంత్రం వేళ భారీ వర్షం నమోదు కావడంతో ఎక్కడికక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అసలు ఒక్కరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా మనకి కొన్ని ప్రాంతాలలో అయితే అమీర్పేట్, అదేవిధంగా కూకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో అయితే దాదాపుగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాలలో 10 సెంటీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం. అయితే ఈ మధ్య కాలంలో కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్లో కురిసిన వర్షానికి చూస్తే మాత్రం రాత్రి కురిసిన వర్షానికి అత్యధికంగా వర్షపాతం నమోదైనట్లుగా కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ముఖ్యంగా అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద దాదాపుగా 4 అడుగుల మేర నీళ్లు పూర్తిగా ఆగిపోవడంతో వాహనాలు పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి, పూర్తిగా ఈ యొక్క అంతరాయం కూడా ఏర్పడింది. ఎందుకంటే మనకి ఈ యొక్క కూకట్పల్లి ఏరియా నుంచి ఈ పంజాగుట్ట వైపు, అదేవిధంగా పంజాగుట్ట నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే వాహనాలు పూర్తిగా ఆపియాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అమీర్పేట మెట్రో స్టేషన్ కింద 3 అడుగుల మేర నీళ్లు ఆగిపోతున్నాయి, వాహనాలు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో అప్పుడు ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం కూడా ఏర్పడింది. సో దాదాపుగా 2-3 గంటల పాటు కూడా సమయం అక్కడే పట్టింది వాటర్ అన్ని కూడా క్లియర్ చేసేటప్పుడు. సో ఇక మిగిలిన ప్రాంతాల్లో చూస్తే ఐటీ ఏరియాలో చూస్తే మాత్రం ఇక చెప్పనక్కర్లేదు. ఎందుకంటే కొద్దిపాటి వర్షానికే ముఖ్యంగా ఐటీ ఏరియాలలో భారీ ట్రాఫిక్ సమస్య ఉంటుంది. దానిలో భాగంగా రాత్రి కురిసిన భారీ వర్షానికి ముఖ్యంగా ఐటీ ఏరియాలో అయితే దాదాపుగా 4 గంటల సమయం పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఐకియా సెంటర్ నుంచి దాదాపుగా హైటెక్ సిటీ వచ్చేందుకు అంటే జస్ట్ అది 1-2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది దాని యొక్క పరిధి. కానీ దాదాపుగా 3 గంటల సమయం పట్టింది. అంటే దాదాపు 200 కిలోమీటర్ల మేర మనం ఆ ప్రయాణం చేయొచ్చు అనమాట 3 గంటల సమయం అంటే. సో అలాంటిది ఒక 2 కిలోమీటర్లు వెళ్లేందుకు మాత్రమే 3 గంటల సమయం పట్టిందంటే ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న కురిసిన వర్షానికి ఏ విధంగా జనజీవనం స్తంభించిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఈ 2 జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి, నిండుకుండలా ఉన్నాయి. సో ఇప్పటికే హిమాయత్ సాగర్ నుంచి ఒక గేటు అడుగు మేర ఎత్తి కిందికి వాటర్ రిలీజ్ చేశారు రాత్రి అధికారులు. సో ఇక ఆయా ప్రాంతాలలో ఉండే వారిని అందరినీ కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉండేవారు
లోతట్టు ప్రాంతాలలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా కూడా అవసరమైతే రాత్రి అత్యవసరంగా వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అధికారులని ఆదేశించారు. రాత్రి దాదాపుగా 11 గంటల సమయం వరకు 11-12 గంటల సమయం వరకు కూడా ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే పరిస్థితిని సమీక్షించారు సిఎస్ రామకృష్ణారావు. దాని తర్వాత డీజీపీ అదేవిధంగా మిగిలిన ఉన్నతాధికారులు హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసీ మేయర్ అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ తోటి అత్యవసరంగా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే పరిస్థితి రాత్రి అలానే కంటిన్యూగా ఉంటే కొంచెం ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. దాని ద్వారాగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలలో గంట సేపటిలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి కాబట్టి ఆయా ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయనిపైన కూడా పరిస్థితిని సమీక్షించారు. సో ఏదేమైనా ముఖ్యంగా ఈ యొక్క లోతట్టు ప్రాంతాలలో పూర్తిగా నీళ్లు ఆగిపోవడం వల్ల మాత్రం ట్రాఫిక్ సమస్య బాగా తలెత్తుతుంది. దానివల్ల ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కురిసిన వర్షాలకు ఆయా లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించారు, కానీ పేరుకి మాత్రమే గుర్తించారు తప్ప అక్కడ ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది మాత్రం అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఎక్కడెక్కడ మనకి ఆ లోతట్టు ప్రాంతాలలో నీళ్లు నిలుస్తున్నాయి ఏంటనేది దాదాపుగా ఒక 20-25 ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాలలో ఈ సమస్య ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అంటే వాహనాలు దారి మళ్లింపు చేయడం కానీ, లేకపోతే మోటార్ల సహాయంతో ఆ వాటర్ని ఎత్తపోయడం కానీ, లేకపోతే అక్కడ మ్యాన్ హోల్స్ ఏమైనా పూర్తిగా డస్ట్ లాంటిది ఏమైనా అడ్డుపడితే వాటిని క్లియర్ చేసే పని కానీ చేస్తూ ఉండాలి. సో అలాంటిది ఏమీ లేకుండా ఓన్లీ ఆ యొక్క లోతట్టు ప్రాంతాలలో ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉంటాయో ఆ ప్రాంతాలను పేరుకే గుర్తించారు తప్ప ప్రత్యామ్నాయంగా అక్కడ ఏం చేయాలనేది కూడా అధికారులు దృష్టి సారించలేదు. సో ఇది కూడా దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే విమర్శలు వస్తున్నప్పుడు పేరుకు మాత్రమే ఆయా ప్రాంతాలలో వారు కొందరు ఏదో తూతు మంత్రంగా పనులు చేస్తున్నారే తప్ప మ్యాన్హోల్స్ క్లియర్ చేయడం, దాని తర్వాత వాటర్ని అక్కడ నుంచి ఎత్తిపోసే ప్రయత్నం కానీ, లేకపోతే వాటర్ని పంపించే ప్రయత్నం తప్ప ఇక మిగిలిన వాటర్ ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం ఏ విధంగా ఉంది, కొంత పొడి వాతావరణం కనిపిస్తుంది. అంటే వాతావరణంలో కొంత మార్పులు ఉన్నాయి, వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ప్రస్తుతం ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. అంతేగాని తీరా వర్షం వచ్చిన సమయంలో మాత్రమే ఏదో అధికారులు హడావుడిగా చేసి ఆయా ప్రాంతాలలో కంప్లీట్గా బ్లాక్ చేసి వాహనాలు దారి మళ్లింపు చేస్తే ఆ కొద్దిసేపటికి ఏదో ఉపశమనం తప్ప తర్వాత ఉపయోగం ఏమీ ఉండదని చెప్పేసి కూడా గ్రేటర్ హైదరాబాద్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా దృష్టి సారించాలి. ఎందుకంటే ఏ ప్రాంతాలలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలను నీళ్లు ఆగిపోతున్నాయి, దాని తర్వాత ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా ఎక్కడ తలెత్తుతుంది. ఎందుకంటే మామూలుగా మనకి ఐటీ సెక్టర్లలో ట్రాఫిక్ సమస్య ఉండడం కామన్. వర్షం వచ్చినప్పుడు చిన్నపాటి వర్షానికి ట్రాఫిక్ అంతరాయం ఖచ్చితంగా ఉంటుంది. కానీ అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద దాదాపుగా 4 అడుగుల మేర వర్షం నీళ్లు ఆగిపోతుందంటే దానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం వారం క్రితం కురిసిన వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 3 అడుగుల మేర నీళ్లు అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఆగిపోయాయి. ఆగిపోయినప్పుడు పూర్తిగా వాహనాలకు అంతరాయం ఏర్పడింది. సో అక్కడ కంప్లీట్ గా వాహనాలు దాదాపు 2-3 గంటల పాటు ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానికి కారణం ఏంటనేది గుర్తించాలి తప్ప ఏదో తూతు మంత్రంగా అధికారులు ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలను గుర్తించి వెంటనే చేతులు దులుపుకుంటే సరైనది కాదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాకపోతే ఉదయం మధ్యాహ్నం వేళల్లో కొంత వాతావరణం పొడిగా ఉంటుంది ఈ రోజు రేపు. సో ఇక సాయంత్రం వేళల్లో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో 2 రోజుల పాటు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. దీపిక. రైట్ సైదులు, థ్యాంక్ యూ. హైదరాబాద్ మహానగరంలో రాత్రి వాన దంచికొట్టింది. నగరమంతా కుండపోత వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసఫ్గూడ, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాలతో పాటు మధురానగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుండి భారీగా వరద రావడంతో రోడ్డుపై నీళ్లు నిలిచిపోయాయి. వర్షం ధాటికి పలు బస్తీలు, కాలనీలు, రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో చెరువులను తలపించాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్ట కష్టాలు పడ్డారు. వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. దీపిక, నిన్న సాయంత్రం 6:30 నుంచి కూడా వర్షం ప్రారంభమైంది. ప్రధానంగా హైదరాబాద్లో నగర వ్యాప్తంగా కూడా ఈ వర్షం దంచి కొట్టడంతో కూడా ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా
మొత్తంగా కాలనీ వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇట్లాంటి ఏదైతే భారీ వర్షం ఉందో ఈ సీజన్లో ఇది రెండవసారి ఇట్లాంటి భారీ వర్షం పడడం అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఈ భారీ వర్షానికి తోడు నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్లతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరొక పక్క ఇటు ఈదురుగాలులు కూడా దీనికి తోడవడంతో చాలా వరకు కూడా విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. అర్ధరాత్రి వరకు కొన్ని ఏరియాల్లో కూడా ఉదయం వరకు కూడా ఈ యొక్క విద్యుత్ లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరొక పక్క ఇటు మ్యాన్ హోల్స్ అన్ని కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో జలమండలి ఉంది అని చెప్పి కూడా ఇటు కొంతమంది తమ ఆవేదనను వ్యక్తం చేసుకుంటున్నారు. కొంతమంది ఇళ్లలోకి నీరు కూడా చేరినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా గడిపాము. చాలా వరకు కూడా ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్లలో బస్తీలలో ఉండడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా చాలా వరకు తమ ఆవేదనను ప్రజలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సిఎస్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు సిఎస్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ సిబ్బంది, హైడ్రా సిబ్బంది, పోలీసులు, ఇతర ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి. ఎక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రజలకు ఎట్లాంటి సమస్యలు తలెత్తకుండా కూడా 24/7 అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఇటు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సర్కిల్ వారీగా టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఇటు జిహెచ్ఎంసీ ఇప్పటికే ఇటు వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడిన పరిస్థితి మనం చూసాము. ప్రధానంగా ఈ ట్రాఫిక్ జామ్లు, మరొక పక్క మ్యాన్ హోల్స్ ఎక్కడ తెరిచి ఉంటాయో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి చాలా వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్లకు ప్రధాన కారణమైంది. మరొక పక్క త్రాగునీటికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే చాలా వరకు నీళ్ళలో కూడా ఈ యొక్క డ్రైనేజ్ నీరు కలవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి బస్తీవాసులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 2 రోజుల పాటు కూడా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వము, ఇటు అధికారులు అందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు. ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. బయటకు వచ్చినప్పుడు విద్యుత్ స్తంభాల దగ్గర కూడా ఎలక్ట్రిక్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. తెరిచిన మ్యాన్ హోల్స్ దగ్గర అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కాకుండా క్షేత్రస్థాయిలో అధికారులు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పి కూడా ఇప్పటికే ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి ఏదైతే కురిసినటువంటి వర్షానికైతే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ప్రధానంగా అర్ధరాత్రి వరకు కూడా ఈ భారీ వర్షం కురవడంతో ఈ యొక్క 2 గంటలు భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి వరకు కూడా మోస్తరు వర్షం అదేవిధంగా కంటిన్యూ కావడంతో ప్రధానంగా కాలనీలలో అదేవిధంగా బస్తీలలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. సో అట్లాంటి పరిస్థితి రాకుండా ముందుగానే అధికారులు ఈ రోజైనా కనీసం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రజలైతే కోరుతా ఉన్నారు. దీపిక, థ్యాంక్ యూ రాజు. సృష్టి కేసులో విశాఖలో డొంక కదులుతోంది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తమ్ముడికి లింకులు బయటపడుతున్నాయి. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చెందిన మరో 2 వైద్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు మత్తు వైద్య విభాగాధికారి డిప్యూటీ సూపరింటెండెంట్ రవి కాగా మరొకరు ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బెయిల్ పై విడుదలైన డాక్టర్ విద్యులత కేజీహెచ్ పిల్లల విభాగంలో పనిచేశారు. వీరు కేజీహెచ్ లో విధులు నిర్వహిస్తూనే సృష్టి ఫెర్టిలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. సృష్టి కేసులో విశాఖలో డొంక కదులుతోంది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తమ్ముడికి లింకులు బయటపడుతున్నాయి.
విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చెందిన మరో 2 వైద్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు మత్తు వైద్య విభాగాధికారి డిప్యూటీ సూపరింటెండెంట్ రవి కాగా మరొకరు ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ పై విడుదలైన డాక్టర్ విద్యుల్లత కేజీహెచ్ పిల్లల విభాగంలో పనిచేశారు. వీరు కేజీహెచ్ లో విధులు నిర్వహిస్తూనే సృష్టి ఫర్టిలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, సృష్టి కేసులో మొత్తంగా ఎంతమందిని నిందితులుగా చేర్చారు? ప్రముఖుల పేర్లు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, సృష్టి కేసు రోజు రోజుకి కూడా కొత్త కోణాలు అయితే వెలుగులోకి చూస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అక్కడ హైదరాబాద్, విజయవాడతో పాటు విశాఖ ప్రాంతంలో కూడా, విశాఖలో అన్ని దిక్కులా కూడా ఈ డాక్టర్స్ అయితే దీంట్లో పాల్పంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక పార్టీకి చెందిన కీలకమైన నేత యొక్క తమ్ముడు డాక్టర్ రవి అయితే కేజీహెచ్ లో అనెస్థీషియా విభాగంలో అయితే అతను పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అతను కూడా దీంట్లో నిత్యం కూడా ఈ సృష్టి కేసుకి సంబంధించి, సృష్టి కేసు హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్లో నిత్యం కూడా వాళ్ళు వైద్యం అందించేందుకు వీళ్ళు సహకరించిన పరిస్థితి ఉంది. కేజీస్ కి ఎవరైతే వస్తుంటారో వాళ్ళని కూడా ఆ సృష్టికి పంపించింది, అక్కడ వైద్యం చేసుకుంటే మీకు పిల్లలు పుడతారని అయితే నమ్మబలికి అక్కడ నుండి వాళ్ళు అవినీతి కార్యకలాపాలు సాగించడం కూడా పరిస్థితి అక్కడ కనిపించడం జరిగింది. అలానే మరో పక్కన అయితే డాక్టర్ రమ్య కూడా, ఆవిడ కూడా అక్కడ పనిచేస్తూ ఈ కేజీహెచ్ లోనే ఆవిడ కూడా పనిచేస్తున్నారు. అక్కడ పనిచేస్తూ కూడా సృష్టి హాస్పిటల్కి అయితే అక్కడ ఈ ఐవీఎఫ్ సంబంధించి ఏవైతే ఉంటాయో వాటన్నింటికి సంబంధించి వివరాలు అందించడం, ఇక్కడ వచ్చే వాళ్ళందరినీ కూడా అక్కడికి చేర్చడానికి అయితే ప్రయత్నం చేయడంతో అయితే దాదాపు దీనికి సంబంధించి అన్ని కోణాల వైపు నుండి కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తుంటే రోజుకు ఒక కోణంగా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణంగా బయటకు వస్తూ కూడా ఎంతో మంది డాక్టర్లు అయితే దీని వెనక పాల్పడ్డారని వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని విచారణ చేస్తుంటే మరొక కొంతమంది బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా నమ్రతకి వీళ్ళంతా కూడా స్నేహితులుగా ఉండడంతో అయితే ఈ పోలీసుల విచారణలో తేలడం అయితే జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా డాక్టర్ నమ్రత, సృష్టికర్త ఎవరైతే ఉన్నారో నమ్రతకు వీళ్ళు రమ్య కావచ్చు, అలానే రవి, వీళ్ళిద్దరూ కూడా నమ్రతకు స్నేహితులు కావడం, నిత్యం కూడా ఆ నమ్రత చేసే కార్యకలాపాలకు వీళ్ళు సపోర్ట్ చేయడంతో పాటు ప్రస్తుతం పోలీసులు వీళ్ళ పైన విచారణ చేసి విశాఖ వచ్చి హైదరాబాద్ పోలీసులు కూడా వీళ్ళని అదుపులో తీసుకొని వీళ్ళ నుండి పూర్తి సమాచారం తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క అయితే ఈ సృష్టి అమ్మతనాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని ఐవీఎఫ్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశామని అప్పట్లో భారీ ఎత్తున ప్రచారాలు చేసుకుంటూ ప్రజలందరినీ మభ్యపెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని అంతటిని కూడా పక్కతో పట్టించి ఈ యొక్క ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత వాళ్ళు అక్రమాలు పాల్పడి వాళ్ళలో ఈ అమ్మదనాన్ని కూడా అమ్ముకున్న పరిస్థితి ఉండడంతో అయితే ఇక్కడ ప్రజలతో పాటు ఈ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లబోదిబోమన్న పరిస్థితి ఉంది. విశాఖ కేంద్రంగా సృష్టికి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. ఈ రోజు ఇతరులని అదుపులో తీసుకోవడంతో దాదాపు పోలీసులు అదుపులో తీసుకున్న వాళ్ళ సంఖ్య అయితే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 6గురిని అయితే విశాఖ నుండి అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.